ఇవన్నీ ఆలోచించాలి. మనకి ఎంత ఖర్చు తీసుకుంటున్నాదో, మన ఆర్జనలో ఎంత తీసుకుంటున్నాదో. దాని తర్వాత ఏంటి, నేను గుట్కా తింటే నా కొడుకు కూడా ఆ గుట్కా తెచ్చుకుంటాడు. ఇంటిల్ పాదు ఆ గుట్కా తిని తన ఒళ్ళు పాడు చేసుకుంటారు, తన ఆర్థిక స్థితి పాడు చేసుకుంటారు. అంచేత ఈ పాయింట్స్ అన్నీ ఇవన్నీ కొంచెం ఆలోచించండి. ఒకవేళ మీరు నా ఛానల్లో నా మాటలు వింటూ ఉంటే మీరు కొంచెం ఆలోచించండి. ఆలోచించి దీనిలో మీరు ఏదైనా మార్పు తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. అండ్ వింటున్న వాళ్ళు బుద్ధిజీవులు ట్రై చేయండి. మామూలు పాపం బీద కదా తెలియని వాళ్ళు అజ్ఞానులకి మన వైపు నుంచి చెప్పండి. విన్నారా, అలాగే వినకపోతే పర్వాలేదు, మీరేం చేస్తారు. కానీ సమాజం గురించి మనం చేయాలంటే వాళ్ళ గురించి మనం ఏదో మంచి చెప్తూ ఉండాలి. బీదరికో రాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనం మన వైపు నుంచి ఏదైనా సలహా ఇస్తే మంచిది. అది నా కోరిక. జై గురు.